ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రాతకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 వచనాన్ని కలిసి చదువుకున్నాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రాచురించుదురు. ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ఈ నియామకానికి ఇచ్చాడు, ఒక నియమాన్ని ఇచ్చాడు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక ఆధారం మీకు ఇస్తున్నాం. అదేంటంటే ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగాలి. చాలా మందికి ప్రభు యొక్క రొట్టె పాత్ర, ఆయన యొక్క రక్తపు పాత్ర అంటే చాలా చులకనగా ఎంచుతారు. ప్రతి ఆదివారం ఇచ్చేదే కదా, లేకపోతే ప్రతి వారం ఇచ్చేదే కదా, ఇప్పుడు దీనిలో విశేషం ఏముంది అని దాన్ని తక్కువగా ఎంచడానికి అవకాశం ఉంది. అయితే ప్రభు ఏమంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి కానీ ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చు వరకు. 1 కొరింథీ 11:26 ప్రకారం ప్రభు వచ్చు వరకు. మళ్ళీ ప్రభు వస్తాడా? అవును. క్రైస్తవ నిరీక్షణ ప్రభు రాకడ కొరకే. ఆయన వచ్చేవాడు. మొదటిసారి ప్రవచనాలు నెరవేర్పు కొరకే మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. అదే ఇంకో నెల అయితే మొత్తం దరిదాపుగా ఈ నెల 25 నుండే నక్షత్రాలు వస్తాయి. ఇళ్లపైకి స్టార్స్. మీ బిజినెస్ కూడా సాగుతుంది అనుకుంటా. ఆర్డర్స్ ఇస్తారా? క్రిస్మస్కి నక్షత్రాలు ఆర్డర్స్ ఇస్తారా? నక్షత్రాలు స్టార్స్ ఆర్డర్ ఇస్తారు మీకు. అవి ఎవరా? అంటే కొంచెం పెద్ద పెద్ద షాపులకి ఇస్తారు అనుకుంటా స్టార్స్. ఎందుకని అన్ని ఇళ్ళకే కావాలి. క్రిస్టియన్ అనేవాడు అందరూ కూడా ఏం చేస్తారు? ఇంటి పైన స్టార్ వెలిసింది, నక్షత్రం వెలిసింది. సందడి, సంతోషం. కాబట్టి అది ఏంటి? ప్రభు పుట్టాడు అని జ్ఞాపకార్థంగా ఇవ్వబడినటువంటి అనుభవం. యాకోబులో నక్షత్రం ఉదయించునని సంఖ్యాకాండంలో రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన నక్షత్రమును పూజింపవచ్చితమని జ్ఞానులు చెప్పారు. ఆ నక్షత్రము ఆ శిశువుల చోటు మీదుగా వచ్చి వారికి ముందుగా నడిచిను అని అదే లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి ప్రభు నక్షత్రము మానవులను నడిపిస్తుంది. ఆ నక్షత్రం ఏంటంటే ప్రజల్ని నడిపిస్తుంది. ఎక్కడికి? ప్రభు దగ్గరికి నడిపించింది, జ్ఞానులు నడిపించింది. అప్పుడు అయితే ఇప్పుడు వాక్యమైన నక్షత్రము ప్రభు దగ్గరికి నడిపిస్తుంది, ప్రభు రాకడి కొరకు నడిపిస్తుంది, ప్రభు పరిచర్య కొరకు నడిపిస్తుంది, ప్రభు రాకడి కొరకు సిద్ధపరుస్తుంది. ఒక మాటలో చెప్పాలి, అదే ఈ లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రభు రకరకాల విధానములో మానవుల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, మానవుని ఆయత్తపరుస్తూ ఉంటాడు, మానవుల్ని సమాయత్తపరుస్తూ ఉంటాడు, మానవుల్ని సరైనటువంటి డైరెక్షన్లో స్థిరపరుస్తాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. కనుకనే ఇప్పుడు ఆయన ఇది ఇచ్చాడు, ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాడు. ఆయన జన్మ విలువైంది. జన్మ లేకుండా మరణం ఎక్కడ వస్తుంది కదా? ఎవరైనా పుట్టుగా తర్వాత చావు, లేదా చావు ఒక్కటే చెప్పుకుంటే అవదు. అందుకనే యేసుప్రభు యొక్క జన్మను గురించి ఎన్నో ప్రవచనాల్లో ఉన్నాయి. యూదా దేశం బెత్లెహేమా, యూదా ప్రజల్లో నీవు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలు నా ప్రజల అధిపతి నీలో నుండి వచ్చునని మీకా రాస్తూ వచ్చింది. యెషయా అయితే ఇదిగో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ప్రవచించాడు యెషయా. కాబట్టి జన్మ లేకుండా మరణమేమి? ప్రసంగి అంటాడు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. మొన్న ఒక రోజున నేను ఒక ఆటో వెనకాలి బైక్ మీద కారు మీద వస్తా ఉంటే ఆట అతను రాసుకున్నాడు. ఏమంటే, నీవు పుట్టినందుకు నీ జన్మ వల్ల నీ తల్లి సంతోషించాలి అంటాడు. ఆ తర్వాత నీ పనులను బట్టి నీ తండ్రి సంతోషించాలంటాడు. నీ జీవితాన్ని బట్టి సమాజము సంతోషించాలి. చూశారుగా మీరు అలాంటి కొటేషన్ ఆటోల మీద రాసం చూశారుగా? చూడలేదా? నేను చూస్తా ఉంటాను, అక్కడ రాశాడు. కానీ చివరికి నీ జీవితం వల్ల ప్రభులు సంతోషించాలని రాయలేకపోయాడు. వాడికి తెలవదు. అర్థమైందా? నువ్వు పుట్టినందుకు నీ తల్లి సంతోషించాలి, నీ పనులను బట్టి నీ తండ్రి సంతోషించాలి, నీ బ్రతుకును బట్టి సమాజం సంతోషించాలి. అక్కడ రాశాడు. ఆయన అక్కడ వరకు అర్థమైంది. ఆ తర్వాత కొటేషన్ లాస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్కి వస్తే, నన్ను నేను జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని బట్టి, లేకపోతే నీ శేష జీవితాన్ని బట్టి ప్రభు సంతోషించాలని రాస్తే ఎంత బాగుంది. అంటే పరలోకము దేవదూతలు సంతోషించాలి. అది ప్రభు యొక్క సంకల్పం. దేవుడు లోకంలో మనం పుట్టించింది ఎందుకంటే మనం ఒక్కడే సంతోషంగా ఉంటాం కాదు, మనం సంతోషించడానికి ఎట్టైనా సంతోషిస్తాం. ఇల్లు కట్టుకోను, పెళ్లి చేసుకోను, ఉద్యోగం చేసుకోను, వ్యాపారం చేసుకోను, రోజు బేరం చేస్తే సంతోషం కాదా? అదొక ఆనందం. కాబట్టి ఇది సామాన్యం. అదే ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు. ఆయన మరణాన్ని ప్రచురం చేస్తే సంతోషిస్తాడు. ఆయన మరణానికి మనం ప్రచురం చేయాలంటే మన కొన్ని ఆత్మీయమైనటువంటి స్థితుల్లో నుండి వెళ్ళాలి. అది ఈ మధ్యాహ్నపు వేళ హోరేబులో నుండి చూస్తాం. రండి, నిర్గమాకాండ పుస్తకం 3వ అధ్యాయం. ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికి మనము ఎట్లు మరి ప్రభుకు దగ్గరగా ఉండాలో దైవగ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండ పుస్తకం 3వ అధ్యాయంలో హోరేబులో నుండి మనం చూస్తాం. రండి, మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబుకు దేవుని పర్వతం అని పేరు పెట్టాడు. దేవుని పర్వతం అంటే దేవుని మందిరమే. హోరేబు అని పేరు పెట్టుకో, హెబ్రోన్ అని పేరు పెట్టుకో, వనేవల అని పేరు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, దేవుని మందిరం అది. హోరేబు అంటే ఇప్పుడు మనం హోరేబుకి ఎట్లా వెళ్తామని అనుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తుంది. మోషే హోరేబుకి వెళ్ళాడు, మనం కూడా హోరేబుకి వెళ్తేనే సరిగ్గా సిద్ధపడతామేమో అని అనుకుంటాం. కానీ హోరేబు అంటే అది ఆనాడు ఆయనకి దేవుని పర్వతం. మరి ఇప్పుడు దేవుని పర్వతం మనకేది? ఏదన్నా ఇదే దేవుని పర్వతం. ఎక్కావుగా, 3 అంతస్తులు ఎక్కి వచ్చావు. ఎందుకు? పర్వతం అంటే ఎక్కడమేగా. హోరేబు అంటే దేవుని పర్వతం. పర్వతం మీదకి ఎక్కినాడు. మోషే మందను మేపుతా ఉన్నాడు. మోషే తన మామైన యిత్రో మందను మేపుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు తనకి హోరేబులో ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి దయచేసి. 5వ వచనం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మందిరానికి వెళ్తాం ప్రాముఖ్యం ఎంతో, దేవుని చేత సిద్ధపరచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. చదవండి. 3:5 నిర్గమాకాండం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. చెప్పులు విడిచిపెట్టారు.
ఇది ఈ మధ్యాహ్నపు వేళ ఆత్మీయంగా ప్రభు కొరకే మనము సిద్ధపరచుకునే అనుభవాన్ని గురించి దేవాది దేవుడు రాస్తూ వస్తున్నాడు. సిద్ధపరచుకొనుట, చెప్పులు విడవాలి. ఏ విడవాలా? చెప్పులు. చెప్పులు ఏం చూపిస్తామని? చెప్పులు అపవిత్రతను చూపిస్తాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, 5:15. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడు. పాదరక్షకులు తీసేయి, పాదరక్షకులు తీసేయి, చెప్పులు తీసేయి. చెప్పులు అనేది ఎప్పుడు కూడా అపవిత్రత, లేకపోతే ఓ మాటలో చెప్పాలంటే పాతది అని సంగతి. ఇంట్లో పెట్టేటప్పుడు నువ్వు కొత్తగా ఉండు అని చెప్పడానికి. చెప్పులు అక్కడే గుమ్మంలోనూ బయట ఎందుకు తీసేస్తున్నావు? నువ్వు కొంచెం కాళ్ళు కడుక్కుంటే, పవిత్రపరచబడితే నువ్వు కొత్తగా లోపలికి రావడానికి అవకాశము. ఇప్పుడు యెహోషువను తీసేయమన్నా, మోషేని చెప్పులు తీసేయమన్నా, యోహానైతే అంటాడు అతని చెప్పుల వారు విప్పుడుగా నేను పాత్రను కాదు అంటాడు. మన సంగతి ఏంటంటే ఆ చెప్పులు పవిత్రమే. యేసుప్రభు వారి చెప్పులు కూడా అవి విప్పాలంటే ఆయనే విప్పాలి. వాడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసేవా యేసుప్రభు చెప్పులంటే విప్పలేను అంటాడు. ఆయన పవిత్రుడు. దాన్ని టచ్ చేయడానికి కూడా నాకు శక్తి చాలదని చెప్పడానికి. అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు చెప్పులు వారైనా తీసుకొని పోరంటాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో సొదొమ రాజుతో అంటాడు, వచనము 22-23, అబ్రహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి నువ్వు చెప్పకూడనట్లు ఒక నూరు పోగను చెప్పుల వారెను నేను తీసుకోను. అలాంటి మాట నీ వాటిలో ఏదేదో తీసుకొనున్నది ఆకాశములకు భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుడి దేవుడిని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి అంటే ఇక్కడ ధనాన్ని చూపిస్తాను. చెప్పు నేను చూపిస్తాను ధనాన్ని. సొదొమ రాజు డబ్బిస్తానన్నాడు, వద్దు అన్నాడు. రూతు గ్రంథంలో 7వ అధ్యాయంలో అక్కడ చెప్పు విడవటం అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒకరి నుండి ఒకరికి ఆస్తులు మార్పిడి చేయటం. ఆ చెప్పు తీసినోడు ఎవరైనా ఉండాలంటే వాడికి ఆ వ్యక్తిని ఆ చెప్పుకు సంబంధించిన ఆస్తి వస్తుంది, అతనికి సంబంధించిన భార్య వస్తుంది, అతనికి సంబంధించిన సొత్తంతా వస్తుంది. 4వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేల్లో బంధు ధర్మముల గురించి కానీ క్రయ విక్రముల గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేల్లో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొని మీరు బోధిస్తూ చెప్పి తన చెప్పు తీయగా. ఒకరి నుండి ఒకరికి ఆస్తి పరిస్థితులన్నీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలంటే చెప్పు తీసి బా. చెప్పు అంటే ఏంటంటే నేను తొడిగింది అని చెప్పడమే. నేను తొడిగినది నీకు ఇస్తాను అని చెప్ప, అంటే నాకు సంబంధించింది నీకు ఇస్తాను అని చెప్ప. ఎంత మంచిది.
అది బంధు ధర్మం. అది అట్లాగా చెప్పు తీసిస్తే దాన్ని బోయస్ తీసుకొని ఆ చెప్పుతో పాటు రూతుకు సంబంధించిన ఆస్తి అన్ని దొరికేస్తుంది. ఊరికి రావు. అందుకనే చెప్పుకు చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు బైబిల్లో. అందుకనే యెహోషువతో చెప్పినా, మోషేతో చెప్పినా, నువ్వు హోరేబులో ఉన్నావు మోషే, ఈ చెప్పు తీసి అంటే నీ పాత అనుభవంతో మర్చిపో. ఇక్కడ ఐగుప్తు నుండి తెచ్చుకున్నావే జ్ఞానం, ఐగుప్తు నుండి తెచ్చుకున్నావే కోపం, ఐగుప్తు నుండి తెచ్చుకున్నావే ద్రోహం, నష్టం, అవన్నీ తీసి ఇప్పుడు పవిత్రపరచు. ఎందుకంటే ఐ షుడ్ ప్రిపేర్ టు లీడ్ ద మై పీపుల్. నా ప్రజలు నడిపించడానికి, నా మానాన్ని ప్రచురం చేయడానికి, నాకు సాక్షిగా ఉండడానికి, నాకు చెందిన వాడిగా నిన్ను చూపించాలని నిన్ను సిద్ధం చేస్తాను. హోరేబ్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి. ప్రిపేర్ అవ్వకుండా మందిరంలోకి వచ్చినా మనకంత మంచిది కాదు. సిద్ధపరచుకోకుండా పరలోకానికి కూడా మనము వెళ్ళలేము. ఎందుకు ఇక్కడ గంటల కూర్చొని మాటలు ఎందుకంటామంటే we have to practice to enter into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రాక్టీస్ చేస్తాం. హోరేబులో మొట్టమొదటిగా దేవుడు మోషేని ప్రిపేర్ చేసినాడు. చెప్పులు తీసేయి, జాగ్రత్తగా ఉండు, నా వెనకాలరా, నా మాట విను, నన్ను వెంబడించు, నేను చెప్పింది చేయి, నీ ఇష్టానుసారంగా పోతుంది ఏమి చెప్పాడు. చాలాసార్లు దేవుని సంఘంలో ఇదే మనం బోధించబడేది. ఈ ప్రిపరేషన్ లేకపోతే మనం ఏమీ చేయలేం. సామాన్యంగా ఊరు వెళ్ళాలంటేనే సూట్ కేసుల బట్టలు, సూట్ కేసు అరలో కొంతమంది సూట్ కేసులు డబ్బులు పెట్టి బస్ ఎక్కేసేసి సూట్ కేసులో జిప్పులు లాగుతా ఉంటారు. అంటే టికెట్ ఇవ్వడానికి డబ్బులు, అక్కడికి సూట్ కేసు కదా ముందు కొంచెం పైన పెట్టుకో, ప్రిపేర్ చేసుకో, దేవుడు పెట్టుకో, లేదా పాకెట్లు పెట్టు, ఎక్కడ పెట్టుకో, అన్నిటి అడుగులు పెట్టి అక్కడికి వెళ్ళి జిప్పులు లాగుతాం. ఇలా వెనకాల కూర్చోవాడు, ఎందుకమ్మా ముందు నడు అంటే ఎక్కడ నడుస్తుంది? ఇవన్నీ తీయాలి అక్కడ. అంటే ప్రిపరేషన్ అంటే అట్టగా ఎక్కడో పెట్టుకొని తర్వాత తీసుకున్నట్టే అయ్యాయి కాదు, అందుబాటులో పెట్టుకోవాలి. అంటే ప్రభుత్వం మనం అందుబాటులో ఉండాలి, అది ప్రభు. అందుకని ఇది తీసేసేమంటే నువ్వు పరిశుద్ధపరచుకుంటాం. నేనెంతో సిద్ధపాటులోకి వస్తాను. ఓహో, ఇది నాకు పాతగా పనికిరాదు. పాత అనుభవం, పాత జ్ఞానం, పాత తెలివి, పాత వివేచన, పాత ప్లానింగ్స్ అన్ని కూడా దేవుని దగ్గర పనికిరావు. కొంతమంది లోకంలో చాలా తెలివిగా ఉంటారు. మోసం చేయడం తెలుసు, మాట్లాడటం తెలుసు, మాటకారులుగా బ్రతుకుతారు. తిమ్మిడి మమ్మీని పెట్టి ఏదో చేసేసి మొత్తానికి ఏదో రత్తంగా చేసేసి ఆ బతుకుని మాత్రం ముందుగా నడిపించుకోండి. ప్రభు దగ్గర అంత కుదరదు. ఎస్కయ్య చేత కూడా అట్లాగా అనుకున్నాడు. ఏదో చేసేసి ఈయన తెలవకుండా అమ్మేసేసి ఈ దగ్గరికి వచ్చేసి ముద్దు పెట్టేసుకొని ఈయన శిష్యుడిగా కనబడదాము, వీళ్ళందరూ కూడా మామూలుగా అనుకుంటారు అనుకున్నాడు. నిజమే పాప, శిష్యులందరూ అట్ట అనుకున్నారు. అమ్మేసి వచ్చేసాడు. ప్రధాన యాజకులకి, పరిసరులకి 30 వెండి నాణాలకు అయింది అమ్మేశాడు, అయిపోయింది. గెసమేల తోటలో మాత్రం చక్కగా వచ్చాడు. వచ్చేసి బోధకుడు అని ముందు పెట్టుకున్నాడు. అంటే నేను ఎక్కడ పోలేదని వీళ్ళందరూ అట్ట అనుకుంటారు. కానీ ప్రభు తెలుసు, చెలికాడానికి వచ్చిన పని నువ్వు చేయి, కానీ నువ్వు వెళ్ళిపో. అప్పుడు అర్థమైంది, అరే నేను నా ప్రభుకి నా హృదయమో. చాలాసార్లు ఇట్లా చేసేవాడు ఉంటారు. అదే పాత అవే చెప్పులండి. లోక సంబంధమైన తత్వజ్ఞానం, లోక సంబంధమైన ఈ మిశ్రిత జ్ఞానం ఈ దేవుని దగ్గర పని, వాటిని వదిలిపెట్టాలి. సో హోరేబ్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే వాస్తవంగా ఇది డిజర్ట్, అరణ్యం. అది ఇట్స్ ద గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. ఆ పర్వత సమూహాల్లో ఉన్న ఒక పెద్ద పర్వతాల సమూహాల్లో ఒకటిది. అందుకనే మోరియా పర్వతంలో ఒక దాని మీద అంటాడు, నేను చూపించే కొండ పైన అంటాడు,
హోరుకొండ, నాబోరుకొండ, ఎన్నెన్నో పర్వతాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటిది అనమాట. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. కాబట్టి దాంట్లో ఇది ఒకటి ప్రత్యేకంగా, ఇది దేవుని పర్వతం, ద మౌంటైన్ ఆఫ్ లార్డ్స్. లార్డ్స్ మౌంటైన్, దేవుని పర్వతం. అందుకని ఇక్కడికి మోషే ఆకర్షించడానికి అక్కడ ఒక పొదలో ఓ మంట వచ్చింది. దేవుడు మన దేవుని దగ్గరికి ఆకర్షించడానికి ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక వింతలు చూపిస్తాం. వింతలు చూపించకుండా ఎవరు రారు. నువ్వేమైనా దేవుడు నీకు వింత చూపించకుండా వచ్చావా? రాలేదా? నువ్వు వచ్చావా? ఎవరైనా వచ్చారు ఇక్కడ? ఎవరు రారు. ఏమి కారణం? ఆయనే వింతైన వ్యక్తులుగా మనం చేశాడు. ఎంతో గొప్ప వింతైన రక్షణ ఇచ్చాడు. అసలు రక్షణే వింత. నిన్నటిదాకా తాగినోడు ఇవాళ మార్మోసు పొంది దేవుని మందిలో కూర్చుంటాడు. నిన్నటిదాకా బజార్ రౌడీగా ఉన్నవాడు ఇవాళ దేవుని ప్రజలు పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం వింత కాదా? సో అందుకని హోరేబులో వింత చూపించి వింత దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత పరిశుద్ధపరిచాడు. సిద్ధం పాటు ఇచ్చాడు. ఇది మొదటి సంగతి. రెండవది రండి, నిర్గమాకాండ పుస్తకం 33వ అధ్యాయం. నిర్గమాకాండ పుస్తకం 17వ అధ్యాయం. నిర్గమాకాండ పుస్తకం 17వ అధ్యాయము వచనము 5 నుండి చదువుతున్నాం, లేకపోతే 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులో నీ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి మోషతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్ను ఎదుటట్లు చేసినప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మధ్య ఉన్నవాడో లేడని వారు యెహోవాను శోధించడం బట్టి వారు ఆ చోటికి మస్సా అని మేరీబా అని పేర్లు పెట్టారు. ఇదంతా కూడా సరిగ్గా ఏమవుతుందంటే 3వ వచనం. అక్కడ ప్రజలు నీడి యొక్క దప్పికొని మోషే మీద సడుగుసు, ఇదెందుకు మమ్మల్ని మా పిల్లలను మా పశువులు దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిందని చెప్పి అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను? దేవుని ప్రజలు నడిపిస్తామంటే రెఫ్యూజీకి వచ్చేటప్పటికి నీటి లేవండి. నీటి లేకపోయేటప్పటికి వాళ్ళందరూ కూడా శోధిస్తాం. ఇట్లా కాదని దేవుడు ఏం చేశాడంటే హోరేబు దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. సెకండ్లీ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ సెపరేషన్. రెఫీదీము దగ్గర నుండి హోరేబు దగ్గరికి తీసుకెళ్ళాలి. రెఫీదీము దగ్గర మనకు నీళ్ళే గుర్తొస్తాం కాబట్టి ఇప్పుడు అక్కడే తీసుకెళ్ళి నీవు నదిని కొట్టిన కర్ర ఉంటుందా ఇంతకుముందు, ఆ కర్రతోటే ఆ బండను కొట్టాలి. ఏదో బండ చూడగా కొడితే కుదరదు, ఏదో కర్ర తీసుకెళ్తే కుదరదు. నువ్వు నదిని సముద్రాన్ని కొట్టావు చూడు, ఆ కర్ర కావాలి, నదిని కొట్టిన కర్ర కావాలి. అక్కడ సపరేట్ చేయబడ్డారు. ఎంత సపరేట్ అయిపోయారంటే రెఫ్యూజీలో ఎంత నీళ్ళ కొరకు మొరపెట్టుకున్నారో, వాదించారో, విసిగించారో, శోధించారో అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఆ బండలో నుండి హోరేబు కొండలో నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు చేసిన వాదమును బట్టి, వాళ్ళు చేసిన శోధనను బట్టి అది మస్సా మెరీబా అని పేరు పెట్టారంటే, అంటే వాదించుట, శోధించుట, వైరిస్తాను. దేవుని మందిరంలో వాదనలు, శోధనలు ఉండకూడదు. ఎవరైనా కొంచెం బాగా డెవలప్ అయినా వాళ్ళ గురించే వాదన, ఎవరైనా కొంచెం శుభ్రంగా బతికితే వాళ్ళ గురించే శోధన. అసలు ఏ కష్టపడి వచ్చారు, ఈ స్థితికి రావడానికి దేవుడు వాళ్ళకి ఎంత కృపనిచ్చాడు,
వాళ్ళు ఎన్ని బాధలు పడితే ఈ బేరాలు చేయగలుగుతున్నారు, ఈ ఇళ్ళు కట్టుకోగలుగుతున్నాయి. పెళ్లి ఎవరైనా గమనిస్తారా? వాదన శోధన, ద ప్లేస్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ రెఫ్యూజియం టు గోరెట్. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం వేళ పరిశుద్ధ దేవుడు మనకి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, వదిలిపెట్టు. ఒకవేళ శోధన వేదన ఉందంటే రాళ్ళు వస్తాయి, రాళ్ళు పెట్టి చంపుతారు అనుకున్నారు. వాస్తవంగా ప్రభు మనల్ని చేస్తే సజీవమైన రాళ్ళు. అదే ఆ మాట చూస్తాం 17వ వచనంలో, 17వ అధ్యాయంలో 4వ వచనం. కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. రాళ్ళు చేస్తాయి. ఎక్కడ వాదన ఉందో, ఎక్కడ శోధన ఉందో అక్కడ రాళ్ళు. అంతేనా? అయితే శోధన వాదన లేని చోట రాళ్ళు ఉంటే సజీవమైన రాళ్ళు. ప్రకటన గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయంలో, వారికి తెల్ల రాతి నిత్తులు అంటాడు. చూడండి అన్నమాట. ఈ రాళ్ళు వస్తాయి, ఆ రాళ్ళు రావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడి వినడు కాక, జయించు వారికి మరుగైన మనను భుజింపరెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరును పొందిన వారికే కానీ మరి ఎవరికి తెల్ల రాతిని ఇస్తారు. ఎంత బాగుంటుందోరా! ఆ రాతి మీద క్రొత్త పేరు కూడా ఉండదు. భాస్కరు బ్రాకెట్ లో ఏం పేరు? బాప్టిజం తీసినప్పుడు ఏం పేరు పెట్టారు? భాస్కర్ అంటే సూర్యుడు కాబట్టి నీతి సూర్యుడు అని ఆ పేరు ఉంచి ఉండొచ్చు. కాబట్టి క్రొత్త పేరు అంటే తల్లిదండ్రులు భాస్కర్ పెట్టినప్పుడు వాళ్ళ అర్థం వేరు. అయితే బాప్తిజం పొందిన తర్వాత భాస్కర అని ఉంచడంలో ఆత్మీయమైన అర్థము. ఇదేమో ప్రభు సూర్యుడు అని చెప్పడానికి, అదేమో లోకంలో సూర్యుడు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ అదే ప్రమాణం. ఆ రాతి మీద కొత్త పేరు పెడతారు. అంటే కొత్త అర్థాన్ని ఇచ్చేది, కొత్త భావాలను ఇచ్చేది, కొత్త తాత్పర్యాన్ని ఇచ్చేది, కొత్త ఉద్దేశాన్ని ఇచ్చేది. స్నేహితుల సహోదరి, ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ వాదన, ఎక్కడ శోధన ఉందో అక్కడ రాళ్ళు ఉంటాయి. ఎక్కడ వాదన, ఎక్కడ శోధన లేదో అది హోరేపుగా ఉంటుంది. ఆ హోరేపులో కొత్త పేరు ఉంటుంది, తెల్లరాయి ఉంటుంది, జయించిన జీవితం ఉంటుంది. పొందిన వారికే కానీ మరి ఎవరికైనా అర్థం కాదు. దాని అర్థం ఎవరికి తెలుస్తుంది? జయించి జయ జీవితాన్ని పొందిన వాడికి తెలుస్తుంది ఆ కొత్త ఒక అర్థం. లేకపోతే ఏం అర్థం కాదు. పేరే మర్చిపోతారు కొంతమంది. కొత్త పేరు అన్న సగం పక్కన పెట్టి వాళ్ళ పేరు కూడా మర్చిపోతారు. ఫోన్ నెంబర్లు మర్చిపోవడం సహజం. పేర్లు కూడా మర్చిపోతా ఉంటారు. ఏదో పేరు పెట్టారండి, ఏదో పేరు పెట్టారు. మరి ఇప్పుడు నిన్ను పిలిచారు, నన్ను బుజ్జి అనుకుంటా. బుజ్జి ఇక అదే గుర్తుందా? కాబట్టి ఎందుకు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నావంటే, ప్రభు రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడు. తరువాత ప్రభు కొరకే ప్రత్యేకపరచబడు. 3వది రండి, నిర్గమాకాండ పుస్తకం 33వ అధ్యాయం. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన స్థలమే. చూడండి దయచేసి 33వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాం. ప్రజల దుర్వార్త విని దుఃఖించింది, ఎవడన ఆభరణము ధరించుకోలేదు కాగా యెహోవా మోషేతో ఇశ్రాయేలుతో, మీరు లోబడనని ప్రజలు ఒక క్షణం మాత్రమే నేను మీ నడుపులకు వచ్చిందినా మిమ్మల్ని నిర్మూలన చేసేది కనుక మిమ్మల్ని ఏమి చేయవన్నది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ నుండి తీసివేయడని చెప్పుకున్నాను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసింది. అంటాడు, మీరు లేచి పాలుతేట ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం చేయండి. అక్కడ నేను మీ శత్రురాజులందరినీ వెళ్ళగొడతాను. అయితే నేను మీతో రాను. మీరు లోబడిన ప్రజలు అంటే మోషే ఏడుస్తారు. దుర్వార్త విని
మోషే దుర్వార్త విని, ప్రజలు కూడా దుర్వార్త విని దుఃఖించి దేవాది దేవుడు మనం విడిచిపెడతాడంట. మనం దీనికి పరిష్కారంగా ఏం చేయాలంటే ఆభరణాలు తీశారు. ఆభరణాల్ని గవర్నమెంట్స్ని తీశారు. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు మరి ఈ ఆభరణాలని ఇష్టపడకపోవడానికి ఇదే ఉద్దేశం. ఆదికాండ పుస్తకంలో కూడా యాకోబు మస్తకే వృక్షం దగ్గర ఆభరణాలు తీసేస్తాం. ఆదికాండం 35వ అధ్యాయము 2-3 వచనాల్లో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దను అన్ని దేవతలు పారివేసి మిమ్మల్ని శుచిపరచుకొని మీ వస్త్రంలో మార్చుకొని మనము లేచి బేతేలుకు వెళ్ళుదుము అంటూ, తర్వాత 4వ వచనం, వారు తమ యొద్దను అన్ని దేవతలని తమ చెవులకున్న పోగులను యాకోబులకు అప్పగక యాకోబు షెకెము దగ్గర మస్తకే వృక్షం వాటిని దాచిపెట్టను. అంటే ద ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మార్చుకునేస్తాను. పాతది మార్చేసుకుంటే క్రొత్త అలంకారం వస్తుంది. చాలామంది ఆభరణాలు పెట్టుకోడు, కానీ పెట్టుకోనంత మాత్రాన వాడు ఆత్మీయమైన అలంకారం ఏం తప్పిపోదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని అంత అలంకారప్రాయంగా చేశాడు. పేతురు అంటాడు దాన్ని, మొదటి పేతురు 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఆ మాటలు చెప్తాడు ఖచ్చితంగా. ఈ అలంకారాలు ఏమంటాడంటే అవన్నీ కూడా మరి క్షయమైపోయే అలంకారాలు అంటాడు. 1వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకుని వస్త్రము ధరించుకుంటయు వెనుపటి అలంకారమే మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయములో అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి విలువలేదు. ఇవన్నీ కూడా క్షయమైన అలంకారాలు అంటారు. ఎందుకంటే ముసలమ్మ చచ్చిపోగానే ఓ ప్రక్కన 2 కూతురు చూస్తారు. పెద్ద కూతురు తీసుకుంటుందా, నేను తీసుకోవాలి. మరో ప్రక్కన మనవరాలు చూస్తూ ఉంటారు. చచ్చిపోయేదాక బంగారమే పెట్టుకుంది, ఏ రోజు తీయదు. ఎందుకంటే అటు చూసుకుంటాము బతకాలి. కొంతమంది అంటారు, ఈయన కష్టాతీతం, ఈ మా అమ్మోళ్ళు ఇచ్చింది, ఈ మా ఆయన తీసుకొచ్చి మంచిదే, వీటిని చూసుకొనే బతుకుతామంటారు. కట్ట వచ్చింది, అవి లేకపోతే బతకలేదు. నిద్రపోతే కూడా తుడిపడి చూసుకుంటారు, మంచం ఈ పక్కన ఉందా, ఈ పక్కన ఉన్నాయా లేవా. ఈ క్షయమైన అలంకారాలు స్వచ్ఛమైన పెట్టుకుంటారు. అట్ని పెట్టలేస్తారండి. ముందు తీసుకునేవి ముందంటే తీసేయండి. తర్వాత ఏం చేస్తారు, కొత్త చీర తీసుకొస్తారు. కొత్త చీర తీసుకురాగానే కోడలు అంటది, ఆ చీర ఎందుకంటే అంటది. ఏడుతానే ఉంటుంది, ఏడవాలి కాబట్టి పైకి ఏడుతూ ఉంటుంది. ఆ చీర ఎందుకంటే ఆ చీర మీద ఏమకు తక్కువ ఉంది, కొత్త చీర కదా. చివరిగా పాత చీరలు, పాత దుప్పట్లు ఏ రకంగా చుట్టి పంపండి, అయిపోయిందా. కాబట్టి ఇవన్నీ క్షయాలంకారాలు, నిన్ను తృప్తిపరిచే కాదు. బయటకు తృప్తిగా ఉంటావు, లోపల బాధగా ఉంటావు. అట్లాంటి నీకు అలంకారంగా ఉండద్దు. కానీ సాధువు మృదువు అనే శ్రేష్టమైన అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది ఎంత బాగుంటుంది రా, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత ప్రేమ కలిగింది, ఎంత జాలి కలిగింది, అవి అలంకారంగా ఉండాలి.
రోడ్డు మీద కూడా కొట్టుకునేవాడు ఉంటారు పాపం. చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు వెళ్తా ఉంటే భర్తను వచ్చేసి దబా బాజేస్తూ ఉంటాను. ఏంటి సంగతి అంటే అదే అలంకారం, అదే ఇక అలంకారం, అది కోపపడే అలంకారం ఉంది ఆమెకి, స్వార్థమైన అలంకారం ఉంది. మనకు పడిక క్రైస్తవ జీవితంలో అది వెలుపటి అలంకారము, క్షయమైన అలంకారం. అందుకని అన్నాడు ఆభరణాలు తీసేయి, మస్తవృక్షం చెవులకి మూగ పోగొలకుండా తీసేసినారు అంతే. అక్కడ కూడా ఈ దుర్వార్త విని ప్రభు ఏమంతో రానప్పుడు మనం ఏం చేస్తాం? అమోరీల్ని, పెరిచీల్ని, హివ్వీల్ని, హిత్తీల్ని ఇంతమందిని జయించాలంటే మన వల్ల. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం చేయబడాలా? వస్త్రాలు ధరించొద్దు. అంటే వస్త్రాలు అంటే నామినల్, అంటే ఏదో ఆగవద్దు. మీరు సామాన్యమైన వస్త్రాలు వేసుకోండి. ఎందుకంటే అక్కడ అమోరీలు, హిత్తీలు, పెరిచీలు, హివ్వీలు, ఎబూసీలు ఉన్నారు. వాళ్ళని మనం తప్పుకోవాలంటే ఖచ్చితంగా వస్త్రాలు మార్చుకోవాలి. యేసుప్రభువు మనకు ఇచ్చాడు. ఏ వస్త్రం ఇచ్చాడు? రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు కదా. అంతరించుకోలేదు, దర్జాగా వెళ్ళిపోవచ్చు లోపల. రక్షణ అనే వస్త్రమును మన పడతాగా రక్షణ అలంకారములతో కదా. ఈ అలంకారాలను ధరించుకొని ఇది పరిశుద్ధ అలంకారం ధరించుకొని అంటాడు కీర్తనకారుడు. 96వ కీర్తన చూడండి దయచేసి. కీర్తనలు 96వ అధ్యాయం. వచనము 9 పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. 6వ వచనం రెండవ భాగంలో బల సౌందర్యములైన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. తర్వాత ఏమంటే 8వ వచనం నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. బల సౌందర్యాలు ఆయన ఆవరణలో ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఉన్నాయి. నైవేద్యము, పరిశుద్ధ అలంకారం ధరించుకొని దగ్గరికి రండి. ఇవ్వద్దు, ఈ మనకు పనికిరావు. ఇవి ఉంటే ఆయన మనతో రాడు. స్నేహితుడ, సహోదరి, అందుకని ఈ మధ్యాహ్నపు వేళ రేపు మనల్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తాం. మన యొక్క స్థితిని మార్చి మన ఉద్దేశాలు మారుస్తుంది. దేవుని చిత్తంలోకి మనల్ని తీసుకొచ్చేస్తాం. ట్రాన్స్ఫికేషన్. తర్వాత రండి దైవ గ్రంథమైన బైబిల్ని చూస్తాం. ద్వితీయోపదేశకాండ పుస్తకం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. 1 సరే 4:15 హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కాబట్టి మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిఫలను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షులను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిఫలను, భూమి కింద నేడెందల ఏ చేప ప్రతిఫలను, ఇంకా భూమి కింద ఆడు ప్రతిఫలను, మగ ప్రతిఫలను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహము మీ కొరకు చేసుకొని ఉన్నట్లు ఆకాశం వైపు కనునెత్తి చూస్తాడు. హోరేబులో మీరు ఏ స్వరూపాన్ని చూడాలి? ద ప్లేస్ ఆఫ్
హోలీ, హోలీనెస్, పరిశుద్ధ స్థలం, ప్లేస్ ఆఫ్ హోలీనెస్. అంటే దెర్ ఈజ్ నో ఐడియల్ వర్షిప్. విగ్రహారాధన లేనటువంటి స్థలం, విగ్రహాలకు ఏమాత్రము తావు లేని స్థలం, ఏ ప్రతిమను కానీ, మగను కానీ, ఆడది కానీ, పక్షి కానీ, జంతువు కానీ, సూర్యుడి కానీ, చంద్రుడి కానీ, నక్షత్రం ఏమీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రాయబడింది 4వ వచనం, నాలుగవ అధ్యాయం 12 లేకపోతే 11వ వచనంలో చదువుతున్నాం. అప్పుడు మీరు సమీపించి వేయరా, అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచిని చీకటియు మేఘమును గాఢంధకారమును కప్పి ఆ కొండ ఆకాశమునకు అద్భుతం మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటలతో మీరు వింటిని కానీ ఏ స్వరూపం మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిని. There is no statue, but there is a voice of God. ఏ బొమ్మ లేదు, ఒక్క స్వరం మాత్రమే ఉంది. అగ్ని జ్వాలల్లో నుండి మాట్లాడిన ఆ స్వరూపం, ఆ స్వరం. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? స్వరం కావాలా, బొమ్మ కావాలా? అంటే కొంతమంది బాగా సిరి సంపదలు ఇచ్చినందుకు తాత బొమ్మకి ప్రతిరోజు పూజ చేసేవాడు. అంటే ఆయన గౌరవించొద్దనేది కాదు, కానీ ఆయనకంటే కూడా, ఆయనకంటే ఆస్తిపాస్తులు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడి సంగతి ఏంటి? కొంతమంది వాళ్ళ బొమ్మలే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఫోటోలు పిచ్చి, సెల్ఫీలు. రోజుల్లో ఎంత పిచ్చి అంటే ఫోటోలు పిచ్చి, ఆడు ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయాడు సెల్ఫీ దిగుతా. న్యూస్లో చూసాం. కృష్ణా బ్యారేజ్ లో పడిపోయాడు ఒకడు. ఆ బ్యారేజ్ మీద కూర్చొని సెల్ఫీ దిగుతున్నాడు. నీళ్ళు ఆడికి అంత అవసరమా? అంటే నీళ్ళతో ఉంటే తన బొమ్మలు చూసుకొని ఆనందపడాలి, పర్వత గుట్టల్లో చూసుకొని. వద్దు, ఇదంతా కూడా దేవునికి విరోధమైంది. మీరు ఏ రూపములు చూడలేదు, స్వరం మాత్రమే వింటిని. మీరు చూడలేదు, ఏ స్వరూపములు మీరు చూడలేదు, స్వరం మాత్రమే. కాబట్టి ఇప్పుడు స్వరూపం కావాలా, స్వరం కావాలా? మన ముందు పెద్ద ప్రశ్న. ఒకవేళ ఏ దేశంలో ఉండినా, ఏ రాష్ట్రంలో ఉండినా, ఏ ప్రాంతంలో ఉండినా, we have to find our God's voice. We don't find at all the statue of anyone. దేవునికి ఇష్టమైంది కాదు. హోరేబ్ is the place of holy. ఒక మాటలో చెప్పాలంటే ప్యూరిఫికేషన్, పరిశుద్ధపరిచేది, శాంటిఫికేషన్, సరిదిద్దేది, చక్కపరిచేది, నూతనపరిచేస్తాం. మొట్టమొదటిది ప్రిపరేషన్ ప్లేస్, రెండవది సపరేషన్ ప్లేస్, మూడవది ట్రాన్స్ఫికేషన్ ప్లేస్, ఫోర్త్లీ ప్యూరిఫికేషన్ ప్లేస్, హోలీ ప్లేస్. దీన్ని ఎంత పరిశుద్ధపరిస్తే నువ్వు అంతగా దగ్గరగా ఉంటావు. నువ్వే ఇంకా ఆ బొమ్మ ఉంటే బాగుండి. కొంతమందికి బోధకుల బొమ్మలు అంటే ఇష్టం. అంటే అభిమానం ఉండొచ్చు, ఆత్మీయత ఉండొచ్చు, నేర్చుకోవచ్చు, కానీ వాడి విగ్రహాలు అవ్వద్దు. ఎవరి విగ్రహాలు అవ్వద్దు. ఎవరినైనా ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినది మన విగ్రహమే. ప్రభుని ప్రేమిస్తే ఏ విగ్రహం మన దగ్గరికి వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఆత్మీయంగా వచ్చి మాట్లాడతారమ్మా. నీకు ఆ రోజు నేను వాక్యం చెప్పినప్పుడు నువ్వు అంగీకరించావుగా,
అవును, అంగీకరించాను. ఆ రోజు నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావుగా, బాప్తిస్మం తీసుకున్నావు. ఆ రోజు నేను నడిపించిన మార్గంలో నువ్వు నడిచావుగా, నడిచావు. మాట్లాడుతూనే ఉంటారు, వాడే వదిలిపెట్ట. అందుకని మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వారి విశ్వాసమును జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. అందులో పాలువారిగా ఉండండి, మంచిదే. కానీ ఎవరి దగ్గర అవ్వద్దు. ప్రభు ఒక్కడే మనకి, ప్రభు యొక్క స్వరమే మనకి ఆధారం. అది హోరేపు నేర్పించే ఆత్మీయమైన పాట. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనంలోకి వస్తాం. రండి, ద్వితీయోపదేశకాండ పుస్తకం 6వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ రాస్తాడు, చూడండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగ సెలవిచ్చాను, ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యములకు, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కు సముద్రంలో ఉన్న స్థలములన్నిటికీ, కనాను దేశములకు, లెబానోనుకు, మహానది యూఫ్రటీస్ వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుదని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వారి తరువాత వారి సంతానం స్వాధీనమిచ్చిన నేను ప్రమాణం చేసిన దేశంలో స్వాధీనపరచుకోండి. వెళ్ళి స్వాధీనపరచుకోండి. ఈ పర్వతం మీద నివసించిన కాలము చాలు. హోరేబులో దేవుడు వాళ్ళకి ఎన్నో సంగతులు బోధించాడు, నేర్పించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది 5వ వచనం. యోర్దాను యువతలో మోయాబు దేశమున మోషే ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లే నేను అప్పటికే ధర్మశాస్త్రం వచ్చింది. అప్పటికే 2 ఎన్నో సంగతులు చెబుతూ వచ్చాడు. ఇప్పుడు అంటాడు, ఇక చాలు, ఇక వెళ్ళండి. ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ సెండింగ్. ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇంకా వెళ్ళండి అంటే ఏమాత్రము అనుమానించబడగలము. కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళండి అంటే వెళ్ళొచ్చు అంటామని మీరు అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారు, చూస్తూ ఉంటాం. ఒకసారి స్థలానికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు. మరి పంపించాక బస్సు ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తారు, బస్సు దిగిన తర్వాత ఫోన్ చేస్తారు. ఆ సంగతిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేయడం మంచిదే, కానీ అసలు పంపించినప్పుడే పర్ఫెక్షన్ ఉంది అందులో. మళ్ళీ ఎందుకు అనుమానం? అక్కడ పంపించినప్పుడే అక్కడ ఇట్స్ అ వెరీ అష్యూరెన్స్ టు డూ దట్ థింగ్. అక్కడ ఖచ్చితంగా ఉంది, నువ్వెందుకు అనుమానిస్తావు? దైవజనులుగా కొన్నిసార్లు ఈ అష్యూరెన్స్ మనకు కలిగి, దేవుని ప్రజలకి ఇది మాకు కావాలి. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, వేస్తే రామ్మే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, రూత్ అనుకున్నది దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, మన పితరులు అనుకున్నారు దేవుడు ఇక్కడ ఉంచాడు. కనుక వాళ్ళు పనులు చేశారు. మోయాబు దేశం నుండి రూతు బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటే మంచిదా లేదా అని ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది? వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించవద్దు, వెళ్ళక ముందే ఆలోచించు. ఏ కార్యానికైనా, సేవకైనా, సంఘానికైనా, వ్యాపారానికైనా, ఉద్యోగానికి వెళ్ళే ముందే ఆలోచించు. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే ఏం ప్రయోజనం? నష్టం ఉంటుంది. వెళ్ళి ఆఫీసులో కూర్చొని వాళ్ళతో ఏదో చెప్తా ఉంటాం, నాకు పెద్ద ఇష్టం లేదు కానీ మా అమ్మ నాన్న పంపించారు ఎందుకు నుంచి. ఇక వాళ్ళతో ఏదో చెప్తా ఉంటాం, ఇదే సంగతి చెప్తా ఉంటాం. వెళ్ళిన తర్వాత వాళ్ళతో బయటకు చెడగొడతాం, వాళ్ళతో చెప్పాలంటే. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఒకసారి 2 సార్లు ఆలోచించుకో. అందుకని ఇక్కడ అన్నాడు చాలు. దాని పేరు ఏమంటే పాపముతో ప్రయాసపడినటువంటి ఆ గతించిపోయిన కాలం చాలంటారు. పేతురుకు రాసిన పత్రిక, మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనం లేకపోతే 2వ వచనం,
శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుష్యాజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో ఇక జోనునికి ఏమి లేకూడను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కొన్ని ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటితో నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అదే అన్నాడు, ఈ కొండ మీద మీరు నివసించిన కాలము సాగిపోవుళ్ళచు సెలవిచ్చేను, ఆగిపోవుటయేలా సోదరుడా. సాగిపోవుళ్ళచు సెలవిచ్చేను, ఆగిపోవుటయేలా సోదరుడా. సాగరము చూడు పాయాలాడు, సాగరము చూడు పాయాలాడు. వేలెమ్ము సోదరుడా, వేళాయే యేసుని సేవింపాను. వేలెమ్ము సోదరుడా, వేళాయే యేసుని. అయిపోవడం, వెళ్ళిపో, ముందుకు సాగిపో. ద ప్లేస్ ఆఫ్ సెండింగ్. ప్రభు ఏమన్నా పంపించిన స్థలానికి వెళదాం, ప్రభు మన ఉంచిన స్థలానికి వెళదాం. హోరేపు మనల్ని ఆత్మీయంగా పంపే స్థలముగా ఎదుగుదాం. దేవుని మందిరంలో నుండి పంపబడు. దేవుని మందిరంలో ఆభరణాలు తీసివే, దేవుని మందిరంలో చెప్పులు తీసివే, దేవుని మందిరంలో ప్రతి విధమైనటువంటి వ్యర్థత్వాన్ని విడిచిపెట్టు. అప్పుడే నీవు నేను క్షేమంగా ఉండగలిగిన సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే హోరేబ్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ సాటనిక్ థింగ్స్. సాతాను సంబంధించిన సంగతులన్నింటిలో నుండి వేరైపోయే స్థలమైన సంగతిని, విగ్రహాల నుండి బయటికి రా అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. తర్వాత రండి ద్వితీయోపదేశకాండ పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండ పుస్తకం 5వ అధ్యాయము 2వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులను మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా కొండ మీద నుండి అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మీకు తెలియజేటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలాగన సెలవిచ్చాను. నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా. దిస్ ఇస్ ద కవెనెంట్ ఆఫ్ ఇజ్రాయెలిట్స్. మలాకి పుస్తకం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన మహాదినమ రాకమునకు నేను ప్రవక్త ఏలీయాను మీ యొద్దకు పంపుదును. మోషేకు ప్రభువుకు మధ్య ఏలియా వస్తాడు. ఆయన కూడా శ్రేష్టమైనటువంటి యాజకత్వం, శ్రేష్టమైనటువంటి ప్రవక్తగా నియమింపబడినవాడు. వీళ్ళని లూకాసు వార్త 9వ అధ్యాయంలో ప్రభుతో చూస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 30వ వచనం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో వారు మోషే ఏలియా అని వారు 31వ వచనం. వారు మహిమతో అగబడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ఇట్స్ అ కవెనెంట్, నిబంధన. ఆయన అక్కడ మనతో నిబంధన చేసెను. ఈ నిబంధన గురించి
ఏలియా మాట్లాడెను, నిర్గమముల గురించి ప్రభు వారితో మాట్లాడెను అనే మాటలు చూస్తూ వస్తాం. కాబట్టి ఇక్కడ ముగ్గురు కూడా మలాకి ఏలియా గురించి రాస్తాడు, ప్రభు మోషే ఏలియాల గురించి మాట్లాడతాడు. వాళ్ళందరూ కలిసి ప్రభు యొక్క అందుకని ప్రభు వచ్చు వరకు ఆయన మరణంలో ఎట్లా విడుదల పొందాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ప్రతిష్టపరచుకోవాలి, ఎట్లా శాంటిఫై చేయబడాలి, ఎట్లా హోలీగా చేయబడాలి, ఎట్లా ఆ యొక్క డెస్టినేషన్ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరం, అక్కడ నుండి ఎంత దూరం, అక్కడ నుండి ఎంత అంటే ఈ దూరం మనకు అర్థం కాదు. కాబట్టి మోషే నుండి ఏలియా వరకు కొంత దూరం ఇచ్చాడు. ఆ ఏలియా దగ్గర నుండి ప్రభు దగ్గరికి ముగ్గురు కూడా ఎట్లా కాబట్టి దిస్ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. ఆ చివరికి గమ్యస్థానము చేరడానికి ఒక నిబంధన అది హోరేబులో దొరికింది. కనుక ఈ నిబంధన బట్టి మనం వెళ్ళాలా, ఈ మాటను బట్టి మనం వెళ్ళాలా, ఈ ఆజ్ఞను బట్టి మనం వెళ్ళాలా, ఈ వాక్యాన్ని బట్టి మనం వెళ్ళాలా. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకున్నది దీనిని మోషేకి నిబంధన ఇచ్చాడు, ఏలియాని మధ్యవర్తిగా చూపించాడు, అక్కడ నుండి ప్రభు వరకు చూపించాడు, అక్కడ నుండి మన వరకు ఆయన వెట్టి వరకు తీసుకుంటాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ డెస్టినేషన్, ఈ దూరం, ఈ గమ్యం, ఈ నిబంధన మనకు అర్థం కాదు, మధ్యలో ఆగిపోయి మధ్యలో వాడు ఎట్లా ఆగిపోయారో చూపిద్దామా ఒకసారి. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక. వారి అవిశ్వాసం వల్ల ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు అంటూ అక్కడ వరకు ఆ మాటని వదిలేస్తే బాగానే ఉండేది. కానీ అట్లా పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడంటే చూడండి 17వ వచనం, ఎవరి మీద 40 ఏళ్ళని కోపగించను, పాపం చేసిన వారి మీదే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయింది, వారి శవములు అరణ్యములో రాలిపోయింది. శవములు అంటూ అవయవాలు అంట, ఒక్కొక్క పార్ట్ ఊడిపోయిందంట. శవం అంటే బాడీ అంతా ఉంటుంది కదా, శవం అంటే డెడ్ బాడీ అంతా క్లియర్గా ఉంటుంది. కానీ అవయవాలు అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కన్ను పడిపోయింది, కొంచెం దూరం ఏరిగిపోయింది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుత్తి, ఈ హ్యాండ్ ఇక్కడికి ఊడిపోయింది, మోస ఇరిగిపోయింది, భుజం విరిగిపోయింది, రాలిపోతుంది. మనిషి వెళ్తా ఉన్నాడు, తక్కువ మంది ముందు జుట్టంతా ఊడిపోయింది. ఎట్లా ఉంటుంది? మనిషి వెళ్తా ఉన్నాడు, ఇక్కడ వరకు డెప్పు వరకు ఎగిరిపోయింది, జుట్టంతా వెళ్ళిపోయింది. జుట్టు పోయింది. అందరూ బోడి కళ్ళు వేసుకొని పోతా ఉన్నారు. కొంతమంది వెళ్తారు, అందరు గుట్టేళ్ళు కడిపోయింది. చెవులు పోతున్నాయి. నాలుగు ఎవరో కట్ చేసినట్టుగా సగం కట్ అయిపోయిపోతా. స్నేహితుల సోదరి, ఇది మనకి హెచ్చరిక. నిబంధన లేకపోతే, క్రొత్త నిబంధన లేకపోతే, మధ్యవర్తి అయిన ప్రభు స్వరం లేకపోతే నా పరిస్థితి అరణ్యంలో అవయవాలు రాలిపోతాయి. మనుషులు కాదు, బాగానే ఇల్లేటంట, చెవులు ఏర్పడవు. ఒక ముసలం ఉంది, ఆమె కొన్ని రోజులే మాట గంభీరంగా మాట్లాడితే మాట పడిపోతుంది. కొన్ని రోజులు చెవులు బాగా చెవులు పడిపోతాయి. కొన్నిసార్లు బాగా లెగిసి కూర్చుంటే తర్వాత నడుము పడిపోతాయి. మేము చూస్తున్నాం, చూస్తున్నాం. ఎందుకు ఈ సంగతి జ్ఞాపకం చేస్తాం? వారి శవముల అరణ్యములో రాలిపోయాయి అన్నాక బల దగ్గరికి వస్తుంటేనా ప్రభుని అక్కడికి సమీపంలో ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకో, చెప్పులు తీసే, వస్త్రాలు తీసే, ముందుకు సాగిపో, నిబంధన దగ్గరకు వచ్చే, ప్రశస్తమైన రాణిగా మార్చబడు, ప్రభు చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు. తద్వారా పరలోక బహుమానము. దానికి సాదృశ్యమైన రొట్టె దగ్గరికి ఇవదే కాలంలో ప్రభు నేను నన్ను నడిపిస్తాను. అంగీకరిద్దాం, ప్రభు మాటకు లోపడదాం. ప్రభువా, హోరేబు దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని రాజ్యంతో శ్రేష్టత మాకు బోధిస్తుండగా మేము కూడా స్వీకరించిన వారమే నీ పైకి జీవిస్తామని చెబుతాం. ప్రభు ఈ మాటలతో మనల్ని ఆశీర్వదించి, స్థిరపరిచి, బలపరిచి నడిపించుకుందాం. ఆమేన్.